ఇంటికి ఫోన్ చేద్దామన్నా కూడా కరువే ఉండే. ఎట్లా అవుతుంటారు ఫోన్ అంటే ఇక మేము బూత్ కాడికి పోయి ఒక కారడ కొనుక్కొని బూత్ కాడికి పోయి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాం. ఈ మధ్యలో కూడా సచిన బతికిన ఎట్లా తెలియాలి మనకి? 99 వచ్చినాయి. 99 అప్పుడు ఆల్మోస్ట్ వచ్చింది. నా వయసు మొత్తం ఈయనే ఉన్నాను. అంతే నేను అప్పుడు హలో నమస్తే ఆదాబ్. ఇక ఇక్కడ మా టీంలో వెళ్ళన్నా అని మోస్ట్ సీనియర్, ఒక 20 years నుంచి ఇటే ఉంటుండు. ఏంది ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఆయనకి ఎట్లా అనిపిస్తుంది మరి? 20 ఏళ్ళ నుంచి ఇటే ఉంటుండు, ఇంత పని చేసిండు కదా, మరి ఎట్లుంది అని అడుగుదాం. ఓకే సరే ఇలా నమస్తే. నమస్తే నమస్తే. అంత మంచిదే. ఎట్లున్నది? నాకు ఓకే. నువ్వు మరి ఇక ఇన్నేళ్ళ నుంచి పని చేస్తున్నావు కదా? నేను చాలా రోజులే వచ్చి దుబాయ్కి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఇప్పుడు అన్నది ఏ సంవత్సరంలో? 99 వచ్చినాయి. 99 జనవరి 13 తారీఖు నాడు దుబాయ్లో ఉన్నా నేను. అప్పటి ఉంది చెప్తాను. అప్పుడు చేసి ఈసా కంపెనీ, ఫస్ట్ కంపెనీ ఈసా కంపెనీలో అప్పుడు 450 జీతం మాది. 450 జీతంలో చేసిన ఒక 9 ఏళ్ళు చేసిన. 9 ఏళ్ళు చేసిన. ఇక జీతం అప్పుడు బాగా రాది, 600 500 అట్లా జీతం ఉంటుండే. కానీ దుబాయ్లో రేట్లు బాగా తక్కువ ఉంటుండే, కొనుక్కుంటే అవి ఇవి తక్కువ ఉంటుండే. అప్పుడు ఫోన్లో ఖర్చు లేదు, టచ్కి ఫోన్ లేవు. మేము వచ్చినప్పుడు ఇంటికి ఫోన్ చేద్దామన్నా కూడా కరువే ఉండే. ఫోన్ అంటే ఇక మేము బూత్ కాడికి పోయి ఒక కారడ కొనుక్కొని బూత్ కాడికి పోయి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాం. ఈ మధ్యలో కూడా సచిన బతికిన ఎట్లా తెలియాలి మనకి? ఇక గంతే, ఇక లీటర్లు ఉండే కదా, 10 రోజులకు ఒకసారి లీటర్ వేసుకున్నాం. లీటర్ ద్వారా తెలుసు. కొద్దిగా లేట్ ముచ్చట కానీ అందు ఇంత జల్ది ఇగల ఇప్పుడు ఇగల చచ్చిపోయారు, లేకుంటే ఇగల పండుగ ఉన్నా అంటే మనకి ఇక ఏం తెలియదు. మళ్ళీ 15 రోజులకి మనం ఎప్పుడైతే ఫోన్ చేస్తాం అప్పుడు వెళ్తాం. అప్పుడు తెలుస్తుండే. అట్లా రోజు చేసుకోరు ఫోన్. మళ్ళీ రోజు లేదు కదా మాకు, అప్పుడు అవకాశం లేదు. ఫోన్ లేవు కొనుక్కున్నాం అంటే సోహత లేదు ఓకే మాకు. ఇక చేసిన అప్పుడు ఆ కంపెనీలకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీలకు వచ్చినాయి. ఎందుకంటే లేబర్ జీతం, లేబర్ వాళ్ళకి ఎప్పుడు గిట్లే ఉంటుంది, తిరుగుడే ఉంటుంది. బాగా పైసలు సంపాదించేది లేదు. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకి కొద్దిగా టాలెంట్ ఉన్నది, డ్రైవర్లకు మంచిగా ఉంటుంది. ఇక్కడ దుబాయ్కి వస్తే లేబర్ ఉన్నట్టే పైద లేదు. ఇక్కడ పైద అంటే అన్ని కంపెనీలు ఒక తారీఖు లేదు. ఈ మట్లే ఎండల గిండల అంతా పని చేయాలి. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడే, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. ఏం మరవడద్దు ఇక్కడ, ఇంజనీర్లకు ఫోర్మెన్లకు మరవడద్దు. అప్పుడు వెంటనే పంపిస్తున్నారు మర్రపడితే. కానీ ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ సిక్కు చేసింది, కొద్దిగా తీరుగా అయింది. అప్పుడు జీతాలు కూడా బరాబర్ ఇచ్చేది కాదు కంపెనీలు. అయితే అందరూ ఏ సంవత్సరంలో వచ్చినాయి? 99 వచ్చినాయి. 99 అప్పుడు ఆల్మోస్ట్ వచ్చింది. నా వయసు మొత్తం ఈయనే ఉన్నాను. అంతే, కావచ్చు. అదే వయసులో నేను వచ్చినాయి. ఓకే. అయితే అన్న ఇప్పుడు అప్పుడు వచ్చినావు 1999, ఇప్పుడు 2026. ఆల్మోస్ట్ సంవత్సరంకి ఒకసారి పోయి వచ్చినావు, 2 ఏళ్ళకి ఒకసారి పోయి వచ్చినావు, పోకుండా వచ్చినావు. మరి ఇన్నేళ్ళు నువ్వు ఇంత పని చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమున్నది? రావాల్సిన అవసరం అంటే నాకు ఇంటికాడ బాగా తగిలి ఉన్నది నాడు. పిల్లగాళ్ళు అయినరు, ఇక వాళ్ళ పెళ్లిళ్ళు చేసేలకు బాగా పైసలు ఖర్చు అయినాయి. అక్కడ ఇంటి దగ్గర ఉంటే ఎవరు ఇచ్చడం లేరు. ఇచ్చినా కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ బాగా అవుతుంది. అది 1,00,000 తెచ్చుకుంటే 1,00,000 అవుతుంది కట్టాలకు. ఇక్కడికి వచ్చేదో కొద్దిగా గొప్ప పని చేసుకుంటే ఇన్ని పోతాయి, 10,000 20,000 పోతాయి ఇంటికెళ్ళి. అక్కడ మన ఇంటికాడ 10,000 పనికి కూడా ఇష్టం లేరు. అందుకోసం వీడికి రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి పని చేసినావు, వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఏమనిపిస్తుంది? ఏమైనా సాధించిన అనిపిస్తుందా, లేకుంటే ఏమైనా కోల్పోయిన అనిపిస్తుందా? నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇక సాధించిందంటే నేను డబ్బు కొరకు కొంచెం సాధించినట్టే, కానీ ఫ్యామిలీ కోసం అయితే నువ్వు ఫ్యామిలీ కొరకు ఒక సాధించింది ఒకటే. నా వయసు మాత్రం మొత్తానికి ఇక్కడనే అయిపోయింది. యవ్వనం మొత్తం ఇన్ని అయిపోయింది. ఎందుకంటే ఒక ఎంజాయ్మెంట్, అటు టూర్లకు పోదాం, ట్రిప్లకు పోదాం, ఇట్లాంటివి ఏం లేదు. ఏది లేదు. వచ్చినామా పని చేసుకున్నావా, రూమ్కి పోయినావా, తిన్నావా, మళ్ళీ డ్యూటీకి వచ్చినావా. ఇక అంతే, నా లైఫ్ గడిచిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయారు. ఇక నా కాలరెక్కలు మళ్ళీ ఇంత దగ్గర పడితే ఎవరు రూపాయి కూడా పెట్టినారని జర కాలరెక్కలు ఆడుతున్నాయని దుబాయ్కి వచ్చినాయి. 10-20 సంపాదించుకుంటే రేపు ఖర్చుకు అక్కడికి వస్తాయి నాకు అని రావాల్సి వచ్చినా కానీ ఎండలు బాగా అప్పటిలేక సాధన అయితే లేదు. ఇప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి చేసినా కానీ ఇప్పుడు సాధన అయితే లేదు, కొద్దిగా తక్కువ. ఎందుకంటే అక్కడ సైడ్ మంచి వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కూర్చొని పెడతారు, కొంచెం చేపిస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు తగిలిరు. అయితే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి దేశం వచ్చేటోళ్ళకు ఊర్లో అయితే యూత్ పోరగాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా వచ్చేటోళ్ళకి ఏం చెప్తావు, చదువుకొని వచ్చేటోళ్ళకి ఏం చెప్తావు? నీ మెసేజ్ ఇప్పుడు 26 ఏళ్ళ నుంచి వీనే ఉంటున్నావు, వాళ్ళకి ఏదన్నా ఒకటి చెప్పు.
వాళ్ళకి ఏం చెప్తుందంటే బాగా అక్కడనే ఇంటికనే చదువుకోరు, ఇంటికన్నా ఏదైనా జాబ్ సంపాదించుకోరు, చిన్నదో పొన్నదో. ఈ దేశాల పంట వచ్చినా కానీ ఫాయిదా లేదు, ఇట్లా చదువుకున్నా కానీ అందరికీ దొరకదు, అదృష్టం లేదు ఇక్కడ. మంచి మంచి జీతాలు వచ్చేది, మళ్ళీ వచ్చినా కానీ చదువుకున్న కూడా ఇక్కడ అంగబెడతారు పని, ఏదో పని చేయమంటారు. అక్కడనే మన ఇంటికన్నే 5,000 జాబ్ అయినా మంచిదే, 10,000 జాబ్ అయినా మంచిదే. మన ఇంటికన్నే జాబ్ చేసుకుంటా బాగా చదువుకొని బాగుంటుర్రి, మంచిగా ఉండుర్రి. దేశాల పొంటే అనేది ఏం కాయిసి పెట్టుకోకూడదు, అందరికి ఒక అదృష్టం లేదు.